చిన్న బారిలో వెంకట్ అనే బంగారు మనిషి ఉండేవారు. అతడు తాను చేసేదల్లా నిజాయితీగా చేసేవారు. ఎంత చిన్న పని అయినా నిష్కల్మషంగా చేయడమే అతని అలవాటు. ఆరిలోని వారందరూ వెంకటను గౌరవించేవారు. ఎవరు తంటి వెవిడిసిని. ఒకసారి ఆరిలోకి ఓ పెద్ద వ్యాపారి వచ్చారు. అతను ఎవరో మంచి పని చేసే వ్యక్తికి తన కోటిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వ్యాపారి ఆరిలో వారం రోజులు ఉండి అందరినీ పరిశీలించి చివరికి వెంకటను పిలిచారు. వెంకట, నువ్వు ఎంతో నిజాయితీగా జీవిస్తున్నావు. నీ వంటి వారు ఈ రోజులలో అరుదు. ఈ కోటిని నీకు బహుమతిగా ఇస్తున్నాను. వెంకట ఆశ్చర్యపోయారు. నా పని నేనంతే చేశాను. బహుమతి అర్హుడిని కాదు అన్నారు. కాని వ్యాపారి అతని వినయాన్ని చూసి మరింత మెచ్చిపోయారు. నిజాయితీ ఉన్నవారు ఎప్పటికీ విలువ కలిగి ఉంటారు. అంతిమంగా నిజాయితీకి ఫలితం తప్పదు.